సంఘానికి ఎలా ఉండాలి? మనం సహకారులుగా ఉండాలి. నింద వచ్చినా పర్లేదు, శోధించే వాళ్ళుగా, దాన్ని ఎడగొట్టే వాళ్ళుగా. ఈరోజు సంఘానికి సహకారులుగా అంటే సంఘాన్ని ఎడగొట్టిపోయే వాళ్ళు. కొంతలో వారి పేరు రాయబడదు. ఎవరి పేరు జీవగ్రంథం అందు రాయబడుతుంది? బైబిల్ చెప్తున్న సత్యం మీరు గమనించండి. నువ్వు బాప్తిసం పొందేశావు, నేను పరిశుద్ధాత్మ పొందేశాను, నేను ఆత్మలో వాడబడుతున్నాను, నీ కన్నీటి ప్రార్థన చేస్తున్నాను, అబ్బో గంటలు బలిపెడతారు ఏడుస్తున్నాను, ఆ సేవకుడిని బట్టి నేర్చుకున్నాను. నువ్వు నేర్చుకున్న భక్తి కాదు, మార్చుకోవాలి కదా, బ్రతుకు మార్చుకోవాలి కదా. సంఘానికి ఎంతమంది సహకారిగా? ఇప్పటికీ మా తండ్రికి నేను సహకారిని. కాబట్టి ఆయన పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు అనడానికి రుచి అంటే నీ గుర్తింపు కోరు, సంఘం యొక్క గుర్తింపు కోరు బ్రతుకుతాం. నీ గుర్తింపు కోరు ఎవరిని? సువార్త గుర్తింపు కోరి బ్రతుకుతాం. నీ గుర్తింపు కోరు సహకారులు, వారి పేర్లు ఎక్కడుంటాయి? జీవ గ్రంథంలో రాయబడతాయి.